సిలువ దగ్గర ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరూ యేసుని రక్షించమని వేడుకుంటారు. కానీ ఇద్దరి మాటల వెనుక పరమార్థము ఒకటి కాదు. ఒకడేమో నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటాడు. అతను బాధ నుండి నొప్పి నుండి బయటపడాలన్న ఆశ కానీ పాపం నుంచి విడిపించబడాలన్న తపన లేదు. మరొకడు మాత్రం మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి తగిన ఫలం పొందుతున్నాం కదా అంటాడు. అది నిజమైన పశ్చాత్తాపం. పరిశుద్ధాత్మ నీలో పాపాన్ని ఒప్పింపచేసేదే రక్షణకు మొదటి అడుగు. తర్వాత అతను అంటాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు. అప్పుడు యేసు అన్న మాట ఏంటి తెలుసా? నేడు నీవు నాతో పరదైసులో ఉందువు. ఒక్క నిజమైన పశ్చాత్తాపం, ఒక్క యథార్థమైన ప్రార్థన శాశ్వత గమ్యాన్ని మార్చేసింది. అదే రోజు ఒక దొంగ స్వర్గానికి వెళ్ళాడు, ఇంకొకడు అదే సిలువ దగ్గర నరకానికి వెళ్ళాడు. ఈరోజు నీ హృదయం ఏ దిశలో ఉందో పరీక్షించుకో.